slumped posture, sitting perched on the edge of the chair, wringing hands, tapping foot, rocking legs, drumming fingers, biting nails. అందుకనే టెన్షన్ లేకుండా వెళ్ళాలి తప్ప టెన్షన్ తోటి ఊరికి చేతులు అనుకుంటాను, లేకపోతే పుస్తకాలు అర్థం పెట్టుకునో, లేకపోతే ఇలా వారంగా కూర్చునో ఇంకోటి కూర్చుంటుంటే వాళ్ళు రాంగ్ ఉంటుంది, టెన్షన్ చేస్తుంటారు. అలాగే ఫిడిలింగ్ విత్ జ్యువెలరీ ఆర్ హెయిర్, కవరింగ్ యువర్ మౌత్ విత్, ఇలా కొంతమంది చూడండి మొక్క ఇలా నోటికి పెట్టుకుని మాట్లాడుతూ జుట్టు తిప్పుకుంటూ ఇలా పనులు చేస్తూ, మరి కొంతమంది కూర్చొని ఊపుతూ, లేకపోతే ఎక్కడో స్క్రాచ్ చేసుకుంటూ, థ్రోట్ అస్మానం క్లియర్ చేసుకుంటూ, స్ట్రైట్నింగ్ ద టై, ప్లేయింగ్ విత్ ద వాచ్ ఆర్ పుట్టింగ్ ద హ్యాండ్స్ ద పాకెట్, ఇలాంటివి కూడా మంచి బాడీ లాంగ్వేజ్ సిగ్నల్స్ కావు అంటుంటారు అన్నమాట సెలెక్టర్స్. అలాగే కొంతమంది ఫ్రస్ట్రేషన్ తో ఉంటారనమాట. అయితే ఏంటంటే అన్నట్టుగా కొంచెం స్టార్ట్ బిహేవింగ్ రూడ్లీ, వర్కింగ్ విత్ సమ్మన్ హూ ఇస్ టాకింగ్ టు యూ, వర్కింగ్ వైల్ సమ్మన్ ఈస్ టాకింగ్ టు యూ, కాకింగ్, స్మర్కింగ్, విస్పరింగ్, క్రాకింగ్ నకల్స్, గ్రూమింగ్ యువర్ సెల్ఫ్, స్టాండింగ్ టూ క్లోజ్, స్టాండింగ్ ఫోల్డర్స్ అండ్ పేపర్స్ వెల్ బిఫోర్ ద మీటింగ్ ఈజ్ ఓవర్, షేకింగ్ హ్యాండ్స్ టూ హార్డ్ ఆర్ లిప్ హ్యాండ్ షేక్, yawning when the meeting is going on, looking at your watch repeatedly, blinking a lot, fiddling. ఇది గ్రూప్ డిస్కషన్స్ లో దొరికిపోయేటటువంటి అంశాలు అన్నమాట. ప్లేయింగ్ విత్ ద పేపర్ క్లిప్స్ ఆర్ జింగింగ్ మనీ ఇన్ పాకెట్, పికింగ్ ఎట్ ఫింగర్ నెయిల్స్, స్మోకింగ్ ఎక్సెట్రా, ఆల్ దీస్ థింగ్స్. ఇక లాస్ట్ గా నేను ఇక 2 minutes లో ముగిస్తూ, మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏదో చెప్పడానికి ఎన్ని 100 పేజీలో 1000 పేజీలో ఎన్ని గంటల క్లాసులు నడుస్తుంటుంటాయి. కానీ మనకు మనం డెవలప్ చేసుకోవడానికి ద బెస్ట్ వే ఐడెంటిఫై విత్ ద గ్రేట్ పీపుల్. ఒక మంచి ఎవరినో ఒకటి తీసుకోండి, ఒక గాంధీ గారు, లేకపోతే ఇంకొక ఫలానా లీడర్, ఫలానా నారాయణమూర్తి, ఇలా ఎవరినో ఒకటి తీసుకోండి. వాళ్ళకి సంబంధించి చదవండి, వాళ్ళకి సంబంధించి చదివి, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ యూట్యూబ్లో బోర్డు అని వీడియో క్లిప్స్ దొరుకుతాయి, వాళ్ళని చూడండి. తెలియకుండానే వాడి వీడియో ప్రవేశిస్తారు. తెలియకుండానే ఏంటంటే నారాయణమూర్తిలో నడుస్తున్నాడు, నారాయణమూర్తిలో మాట్లాడుతున్నాడు, ఏంట్రా అని నారాయణమూర్తి నిగ్రహం పెట్టినా కూడా ఆశ్చర్యపడలేదు. అంటే తెలియకుండానే మనలో ఈ సక్సెస్ స్టోరీస్ ప్రవేశించేసి మనకు తెలియకుండానే సక్సెస్ గా నడిపించేస్తాము. అలాగే మోడలింగ్ మనకి టీవీ బాగా వచ్చేసాయి, మంచి ఛానల్స్ వచ్చేస్తున్నాయి, మనకి కమ్యూనికేటింగ్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. అందుకని శుభ్రంగా బీబీసీ లాంటిదో సిఎన్ఎన్ లాంటిదో పెట్టుకోవడం, రోజు కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి ఆ ప్రొనౌన్సియేషన్, ఆ యాక్సెంట్ కొంచెం వీలైనంత వరకు ఇమిటేట్ చేయడం, పెద్దవాళ్ళు ఎమ్యులేట్ చేయడం, ఈ విధంగా మనం చేసుకుంటుంటే మనకి తెలియకుండానే మనలో కొంత మార్పు వచ్చేస్తుంటుంది. మన ఎమోషన్స్, మన భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోబోతుంటుంటే అవి ఎప్పుడొకప్పుడు బయటపడిపోయి మనకు తెలియకుండానే మనకి పర్సనాలిటీ డిటెరేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, టెన్షన్తో పరీక్ష రాస్తే ఇది అవుతాం, డిప్రెషన్తో ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే అవి చాలా పాడు చేసేస్తాం, కోపంతో వెళ్ళినట్టయితే అసలు దూరం పనిచేయదు. ఇలాంటి ఇమోషనల్ కంట్రోల్ అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఇప్పటికే నా టైం ఎక్కువ తీసుకున్నాను. మరి మీ అందరూ కూడా విజయపథంలో ముందడుగు వేయాలని, సక్సెస్ ఎన్నో సంపాదించాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిందో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ బ్రాడ్ పిక్చర్ ఇచ్చారు. అంటే ఒక స్టూడెంట్ ఏ విధంగా అచీవ్ చేయాలంటే ఈ షోన్ ద పాత్వే, దాన్ని మనం ఉపయోగించుకుని మన ఇండివిజువల్ గోల్ కి, మన ఇండివిజువల్ టార్గెట్ చేయడానికి మనం యూజ్ చేసుకోవాలి. నౌ ఐ రిక్వెస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ వైస్ ఛాన్సలర్ తులసి రామదాస్ గారు, ప్లీజ్. OU College of Engineering, Hyderabad, India in 1986 and received his PhD degree from the Indian Institute of Technology, Madras, India in 1996. He is having 26 years of teaching and research experience. He held positions of Head Department of Electrical and Electronics Engineering, Vice Principal and Principal of JNTU College of Engineering and Director, Academics and Planning. Previously, he was a registrar in charge JNTU University, Hyderabad.
and Telecommunication Engineering, member of Solar Energy Society of India and member of Indian Society for Technical Education. He is a recipient of Jewel of India Award 2005, Eminent Citizen of India Award 2006 and Education Achievement Award 2007 for the outstanding achievement in electrical engineering from Solidarity Society of India and International Institute of Education and Management, New Delhi. He is a recipient of Best Teacher State Award for the year 2009 announced by the Government of Andhra Pradesh. He has received the award from the Chief Minister of Andhra Pradesh. Thank you. Welcome. మీకు అందరికీ తెలియవలసిన ఒక విషయం ఏంటంటే మన తులసిరామ్ దాస్ గారిని ఒక 500 ప్రొఫెసర్స్ పోటీ పడ్డారు జేఎన్టీ వైస్ ఛాన్సలర్ కింద అవడానికి అన్నది. వారందరినీ కాదనండి, వారు ఏదో తక్కువ అని కాదు, వారందరిలో ఈజ్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ గవర్నమెంట్. మన గవర్నర్ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ సెలెక్ట్ చేసి వైస్ ఛాన్సలర్ గా చేశారు. వి ఆల్ వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అండ్ డాక్టర్ కలే రామారెడ్డి గారు, శ్రీపి రామకృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ప్రెస్ అండ్ మీడియా పర్సనాలిటీస్కి అండ్ స్టూడెంట్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. At the outset, I congratulate the Addepalli Sridhar Foundation for their initiative to hold the Udyoga Chaitanya Vedika today under the banner of health organization, voluntary organization. Swami, I am very happy today to be here to share some of my experience with you. Because my Telugu is not good, anyway I try to do with Telugu. Skills lo China lo sincerity, accountability, commitment ఎక్కువ. అలాగే హార్డ్ వర్కింగ్, హార్డ్వేర్లో ప్రావీణ్యం ఉన్న దేశ ప్రజలు, అవి మనకి, మన దేశ ప్రజలకి థ్రెట్స్. మనకున్న అటువంటి కంప్యూటర్ విద్య, అడాప్షన్ టు ఎనీ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్. ఈరోజు ఏమి చదువుకొని రిక్షా పిల్లలు, ఏమి చదువుకొని వెజిటబుల్ వెండర్ మొబైల్ ఫోన్ని SMS, MMS కూడా వాడగలుగుతున్నారు. సో అలాంటి ప్రావీణ్యం, టెక్నాలజీని తొందరగా అర్థం చేసుకొని అవలంబించుకొని వాడటంలో మన వాళ్ళు చాకచక్యంలో ముందున్నారు. అలాగే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో చైనాకి కంపేర్ చేస్తే మన వాళ్ళ భాషా ప్రావీణ్యం ఇంగ్లీష్లో ఎక్కువ. తర్వాత మన భాష మొత్తం కూడా సంస్కృత్ నుంచి వచ్చింది. ఏ భాష అయినా కానీ గుజరాతీ, మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళీ, తమిళ్ అన్నీ కూడా. సో మనం సంస్కృత ప్రొనౌన్సియేషన్తో వెలువడిన ఈ తెలుగు భాష కానీ, హిందీ భాష కానీ, మన ఇంగ్లీషు మాట మాట్లాడితే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాడు. అదే ఒక అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి, ఒక జర్మనీ పర్సన్ ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి, మనకు అర్థం కాదు. మాట్లాడేది ఇంగ్లీష్, మనకి ఇంగ్లీష్ వచ్చు, యాక్సెంట్లో తేడా ఉంటుంది. మన భాష మాట్లాడితే ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ వాడికి మన ఉచ్చారణ, మన శబ్దం ప్రతిదీ కూడా క్లుప్తంగా వినబడి అర్థం చేసుకునే శక్తి వాళ్ళకుంది, మన భాషలో ఉన్న శక్తి. సో ఈ రెండు అడ్వాంటేజెస్ చైనా మీద ఉన్నాయి. అది వాళ్ళు ఎప్పుడో గమనించారు. 10 సంవత్సరాల క్రితమే గమనించి 2000 బ్రిటిష్ టీచర్స్ని వాళ్ళ కంట్రీకి రప్పించి వాళ్ళ పౌండ్స్లో శాలరీస్ పే చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్, కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ వరకు
ఇంగ్లీషు నేర్పాలని చెప్పి 2000 మంది టీచర్స్ని పిలిపించుకున్నారు. ఇంకొక 5 to 10 yearsలో మనకి మంచి కాంపిటీషన్లో తయారవుతున్నారు చైనా వాళ్ళు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చైనాలో ఎక్కువ. ₹5 అదే అమ్ముతారు, $5,000 అదే అమ్ముతారు. బట్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్కువ, కాబట్టి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ. ఇది కూడా గమనించి ప్రపంచంలో బిజినెస్ పరంగా, డామినేషన్ పరంగా సమతుల్యంగా ఉండాలని చెప్పి అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ వారు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలా అన్న ఒక అవగాహనకు వచ్చారు. ఎందుకంటే ఇండియాలో చాలా స్థలం, వృధాగా ఉండే స్థలం చాలా ఉంది జాగ్రఫికల్గా. బట్ లేబర్ ఆల్సో చీప్. మనకి వర్క్ ఫోర్స్ చాలా ఉంది. అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్సు, అన్ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్సు, ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్సు, స్కిల్డ్ వర్క్ ఫోర్సు, ఇలా రకరకాలుగా టెక్నికల్ వర్క్ ఫోర్సు, సైంటిఫిక్ వర్క్ ఫోర్సు, మెడికల్ వర్క్ ఫోర్సు, పారామెడికల్ వర్క్ ఫోర్సు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్క్ ఫోర్సులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మనం ఒక్కటే లేదు ఏమిటంటే పవర్ సప్లై. 24 గంటలు 365 గంటలు పవర్ సప్లై ఇవ్వలేకపోతున్నాం ఇండస్ట్రీ. ఒకవేళ అది కనుక సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ భారతదేశానికి రావడానికి రెడీగా ఉన్నాయి. సో ముందు ప్రపంచం గురించి ఆలోచిస్తూ, దేశం గురించి ఆలోచిస్తూ రాష్ట్రానికి వచ్చి మీ దగ్గరకు వద్దాం. అలాగే సో మొత్తం ప్రపంచాన్ని శాసించేది ఎవరు? అమెరికన్స్. సో అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం మన దగ్గరికి పంపడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా